శ్రీ కనకదుర్గ ఎంటర్టైన్మెంట్స్. ఆమె అతడైతే అంటే ఏది త్వరగా ఏది లేట్ అని కాలేదు. ప్రతిదీ ఒక 2 రోజులు రాశారు. ఏ పాటైనా ఒక 3 days చొప్పున రాశారు. ఈ తండ్రి పాట రాస్తున్నప్పుడు మాత్రం ఒక 2-3 కాదండి ఇంకో రకంగా వెళ్దాం సార్ అని ఆయన ఇంకో రకంగా వెళ్ళండి అట్లాగే అని అట్లా ఆయన ఆలోచన, ఒక సెంటిమెంట్, జీవితం పట్ల ఒక ఆ హృదయానికి తగిలేటువంటి కొన్ని గుండెలు ఉంటాయి. వాళ్ళకి విపరీతంగా నచ్చింది. చూసారు కాబట్టి నేనేమనుకుంటానంటే ఈ పాట కూడా కేవలం తండ్రులకు కాదు, యూత్ కూడా డెఫినెట్ కనెక్ట్. ఇవాళ ప్రతి తండ్రి కొడుకు బాగుండాలని, కొడుకు బాగా చదువుకోవాలని, కొడుకు ఎక్కడికో వెళ్ళాలని ప్రతి తండ్రి కష్టపడుతున్నారు. ఆ ప్రతి తండ్రిని ప్రేమను రుచి చూస్తున్న ఈ సాఫ్ట్వేర్ పిల్లలందరూ కూడా కనెక్ట్. అంటే ఫాదర్ చనిపోతాడు, చనిపోయిన తర్వాత కొడుకు ఫీలింగ్ అబౌట్ ఫాదర్, అది నాకు బాగా. ఇక్కడవో చెట్టుండేది, ఇక్కడవో చేనుండేది, ఇక్కడవో జీవనది ఎప్పుడు ప్రవహిస్తుండేది. చెట్టు మాయమైపోయిందా, చేను మంటలో కలిసిందా, చెట్టు మాయమైపోయిందా, చేను మంటలో కలిసిందా, జీవనది ఉన్నట్టుండి ఆవిరిగా అయిపోయిందా. అంటే తాను అనుకున్నది వచ్చేదాకా రాజీ పడకపోవడం అనేది నాకు బాగా నచ్చింది. అది అన్ని విషయాలు ఉంటుంది కదా, ఆ విషయంలో ఉన్నప్పుడు అన్ని విషయాలు ఉంటుంది కదా. అంటే అదే ఆయన రేపు ముందుకు తీసుకుపోయే చోదక శక్తి కూడా డ్రైవింగ్ ఫోర్స్ ఉంటుంది కదా, ఆ డైరెక్ట్ ఉండే డ్రైవింగ్ ఫోర్స్ కూడా అదే ఆయన. ఆ తర్వాత తను అనుకున్న సబ్జెక్ట్ మీద చాలా డెప్త్గా తెలుసున్నాడు. పైన ఉపరితలంగా కాకుండా ఒక సీన్ అనుకున్నాను, విషయాన్ని తను ప్రజెంట్ చేద్దాం అనుకున్నాను. ఆ విషయంలో పూర్తి ఆనుభావాన్ని తెలిసి పర్ఫెక్ట్ ఒక రైటర్ కనిపిస్తాడు. అది నాకు అదేమి లేదు. అక్కడ పాపం పెద్ద ఆయన రాశాడు, నేను అనుకోవాలని ఎక్కడ పర్ఫెక్షన్ కోసం ఎవ్రీ లైన్. అంటే ఈ 5 పాటలు చాలా అద్భుతంగా వచ్చాయని ప్రతి ఒక్కరు ఫుల్ హ్యాపీ. నేనైతే ఆ పాట నాకు కావాల్సిన విధంగా లిరిక్ రేంజ్లోనే నేను గెస్ చేసేవాడిని. దీన్ని ఎంత మార్క్స్ స్కోర్ చేస్తాను, ఆ జడ్జ్మెంట్ నాకు అప్పుడే వచ్చేసేది. దానికి తగ్గట్టు యశోకృష్ణ నన్ను ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ సార్ పరిచయం చేస్తాను. సో అతను మ్యూజిక్ సార్ సాహిత్యం నాకు ఇంకా జోష్ వచ్చింది. అట్లాంటి పాట నచ్చచ్చు. Besa mi corazón. Say, 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 Veladar.